వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కట్ట కింద కట్టల పాములు ఎపిసోడ్ 6 6వ ఎపిసోడ్కు స్వాగతం. కొంచెం మంచి వార్త, కొంచెం శుభ పరిణామం. పూర్తిగా కాకుండా కొంచెం శుభ పరిణామమే. ఎందుకంటే అధికార యంత్రాంగం కదిలింది. కట్ట కింద కట్టల పాములను లెక్కిస్తుంది. గత కొంతకాలంగా బిగ్ న్యూస్లో ప్రసారమవుతున్న కట్ట కింద కట్టల పాములకు ఇది స్పందనగా చెప్పుకోవచ్చు. అధికార యంత్రాంగం కట్ట కిందకు తరలివచ్చింది. గతంలోనూ అంటే గత 5-6 ఏళ్లలో అనేక సార్లు అధికారులు ఇక్కడికి వచ్చారు. కట్టల కింద కట్టల పాములను లెక్కించే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు అక్కడికి చేరుకోగానే, అధికారుల వాహనాలు అక్కడ కనబడగానే అధికారులకు ఎవరెవరి నుంచో ఫోన్లు వచ్చేవి. అధికారులు చేసేది లేక నామమాత్రపు విచారణ చేసి నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకునేవారు, తిరిగి వెళ్ళిపోయేవారు. అంటే అధికార యంత్రాంగాన్ని ఇక్కడ పైనుంచి ఓ శక్తి బలమైన రూపంలో ఆపే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అయితే ఈసారి కాస్త స్పందన సీరియస్గానే కనిపిస్తోంది. కట్ట కింద కట్టల పాములను లెక్కించేందుకు అధికారులు కాస్త తీవ్రమైన చర్యలే చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన అధికారుల పర్యటన అక్కడ అనేక వాస్తవాలను బయటపెట్టింది. అధికారులు పెద్ద ఎత్తున ఆర్డీఓ సహా కింది స్థాయి అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున సబితా ఇంద్రారెడ్డి కాలనీకి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ఏరియల్ సర్వే ద్వారా, అంటే డ్రోన్ ఎగరవేసి ఎఫ్టీఎల్ ల్యాండ్ ఏది, బఫర్ జోన్ ఏది, ఫిరంగి నాలా ఏది, ఎంత మేరకు ఆక్రమణ గురైందంటూ ఏరియల్ సర్వే ద్వారా అధికారులు అక్కడ పరిస్థితిని సమీక్షించారు. అధికారులు అక్కడ పట్టాలపై కూడా దృష్టి సారించారు. ఎవరు ఎన్ని పట్టాలు ఆక్రమించుకున్నారు, అంటే ఎవరు ఎన్ని ప్లాట్లు ఆక్రమించుకున్నారు, ఎవరు ఎవరికి విక్రయించారు అంటూ వారు ఆరా తీశారు. దాదాపు 70 ప్లాట్లకు సంబంధించి వారు వివరాలు సేకరించారు. ఎవరు ఎవరి నుంచి కొన్నారు, ఎవరు ఎందుకు అమ్మారు, ఎవరు ఎంతకు అమ్మారు, అసలు వాళ్ళ పేర్లేంటి అంటూ ఒక లిస్టు రాసుకున్నట్లు సమాచారం. జరిగింది మాత్రం అది. లిస్టు రాసుకున్నారు, కానీ ఎంతమంది పేర్లు బయటపడ్డాయి, రాజకీయ నాయకులు ఎవరు, వారి అనుచరులు ఎవరు, ఇవన్నీ అధికారులు బయటికి తీస్తారా? అధికారుల చర్య అభినందనీయం, ప్రశంసనీయం. ఎందుకంటే అక్కడికి రావడం చాలా గొప్ప విషయమే. పైనుంచి ఆపేవారు ఎప్పుడు ఉంటారు, కానీ ఈసారి అలాంటి పరిస్థితి కనిపించలేదేమో. అధికారులు అక్కడికి చేరుకొని పూర్తి పరిస్థితిని సమీక్షించారు. ఎవరు ఎంతకు ఎవరికి పట్టాలమ్మారో అన్ని వివరాలు రాసుకున్నారు. అయితే అసలు దొంగల పరిస్థితి ఏంటి, అసలు దొంగలు ఎవరు? గత ప్రభుత్వంలో, గత జమానాలో ఈ ప్లాట్లు అమ్ముకున్న అసలు మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, వారి పేర్లు బయటికి వస్తాయా? వారిపై కేసులు నమోదవుతాయా? ఇది అసలు మనం ఎదురు చూడాల్సిన విషయం. ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం, నిరుపేదల పరిస్థితి ఏంటి? వాళ్ళు ప్లాట్లు కొనుక్కున్నారు, అక్కడ ఆశగా గూడు కట్టుకున్నారు, అక్కడ నివాసం ఉండాలని, అక్కడ కాపురం ఉండాలని ఎంతగానో కలలు కన్నారు. మోసం చేసి, ద్రోహం చేసి వారికి ప్లాట్లు అమ్మారు. ఇప్పుడు ఎవరు ఆ ప్లాట్లు అమ్మారు అని ఆరా తీస్తే లాభం ఏంటి? ఒకవేళ చర్యలు తీసుకుంటే ఆ ప్లాట్లు కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి? అధికారులు వివరాలు సేకరిస్తున్నారు సరే, కానీ దొంగలను ఎలా గుర్తిస్తారు? ఆ దొంగల నుంచి ఎలా రికవరీ చేస్తారు? అసలు కట్ట కింద సమస్యను పరిష్కరించడం ఇప్పట్లో అసలు సాధ్యమా? కట్ట కింద అధికారులు ఏరియల్ సర్వే నిర్వహించారు. డ్రోన్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. మొత్తం సర్వే చేశారు. ఎంత ల్యాండ్ ఆక్రమణ గురైంది, ఎంత బఫర్ జోన్, ఎంత ఎఫ్టీఎల్ ల్యాండ్, అవన్నీ ఓకే, అంతవరకు కరెక్ట్ ఉంది. కానీ అక్రమంగా వెలిసిన ఆ కాలనీలో, సబితా ఇంద్రారెడ్డి కాలనీలో అసలు దొంగలను పట్టగలుగుతారా? అసలు దొంగలను శిక్షించగలుగుతారా? శిక్షించారే అనుకుందాం, ఆ ప్లాట్లు తిరిగి తీసుకుంటారా? అది ఎఫ్టీఎల్ ల్యాండ్ కదా. ఒకవేళ తీసుకుందామని గవర్నమెంట్ ఆ ప్రాంతాన్ని మళ్ళీ ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తే పేదల పరిస్థితి ఏంటి? అధికారులను నమ్మి, ముఖ్యంగా గులాబీ నేతలను నమ్మి అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి? అసలు దొంగలను శిక్షించాలి కానీ పేదలను డిస్టర్బ్ చేయదు. ఇప్పుడున్న ఎఫ్టీఎల్ ల్యాండ్ ఖాళీ చేయాల్సిందే, నో డౌట్, ఎఫ్టీఎల్ ల్యాండ్ అది. కానీ పరిష్కారం ఏంటి? ఏం చేయబోతున్నారు? నేతలను శిక్షిస్తారా? వారి కింద ఉన్న బ్రోకర్లను శిక్షిస్తారా? అసలు అధికారుల ప్లాన్ ఏంటి, మాస్టర్ ప్లాన్ ఏంటి? అధికారులు వచ్చారు, సర్వే చేశారు, అంతా బాగానే ఉంది. ఇంత మాత్రాన ఒకవేళ అధికారులు స్పందించకపోతే, అధికారుల ఈ సర్వే కూడా తూతూ మంత్రంగా ఉండిపోతే, అధికారులు నిజంగా ఇంకా ఆ ప్రభావానికి గురైతే పరిస్థితి ఏంటి? అందుకే
బిగ్ న్యూస్ తమ వార్తా కథనాలను ఎపిసోడ్లను ఆపదలుచుకోలేదు. రోజుకో కథ చెప్తాం, కట్ట కింద కట్టల పాముల నిగ్గు తెలుస్తాం. ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి బిగ్ న్యూస్. ఇది మీ బిగ్ న్యూస్.